బడిలో అరుపులు కేకలు వినిపిస్తున్నాయని భయంతో విద్యార్థులు స్కూల్కి రావడానికి భయపడ్డారు. అలాంటిదేమీ లేదని టీచర్ చెప్పినా వినలేదు. దీంతో వారిలో భయాన్ని పోగొట్టేందుకు రాత్రిపూట స్కూల్లో ఒంటరిగా నిద్రపోతే స్కూల్కి వస్తారా అని విద్యార్థులు సవాల్ చేశారు. చెప్పినట్లే అమావాస్య రోజు రాత్రి ఒంటరిగా పాఠశాలలో నిద్రించి దెయ్యం లేదని నిరూపించి విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపారు ఉపాధ్యాయుడు రవీందర్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం ఆనందపూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు ఈ నెల 2న ఉపాధ్యాయుడు జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి నూతనాల రవీందర్ రెడ్డి బదిలీపై వచ్చారు. ఓ రోజు తరగతి గదిలో పాఠం చెబుతుండగా బయట శబ్దం రావడంతో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకు భయపడుతున్నారని అడగ్గా బడిలో దయ్యం ఉంది సార్ అని చెప్పారు. అయితే విద్యార్థుల్లో ఉన్న దయ్యం భయాన్ని తొలగించాలని ఉపాధ్యాయుడు రవీందర్ రెడ్డి డిసైడ్ అయ్యారు. దీంతో శుక్రవారం అమావాస్య రాత్రి ఒంటరిగా పాఠశాలలో పడుకున్నారు. తెల్లారిన తర్వాత ఏమైందోనని వచ్చిన విద్యార్థులకు రవీందర్ సార్ సేఫ్గా కనిపించేసరికి దయ్యం లేదని నమ్మారు. ఇక ఇప్పుడు భయం లేకుండా స్కూల్కు వెళ్తున్నారు విద్యార్థులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీచర్ రవీందర్ను అందరూ అభినందిస్తున్నారు. అమావాస్య రోజు దయ్యాలు ఉన్నాయన్నాం, సారు నిరూపించారు. దయ్యాలు ఏవీ లేవు. 7th క్లాస్ గర్ల్స్ 5th క్లాస్లో దయ్యం ఉందని అంటే సార్ లేదని అంటే అమావాస్య నాడు సార్ పడుకున్నాడు. దయ్యాలు ఉన్నాయని భయంతో ఈ బడి నుంచి ప్రైవేట్ బడికి పోయినా.